అంకెల్లో ఉన్న పోటీతో ఒకదానికి మించి మరోటి ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఐడియా తీసుకుంటే ఎయిర్టెల్ తీసుకుంటే జియో, ఇలా ఒకదానికి మించి ఒకటి ఆఫర్లు ఇస్తుండటంతో సామాన్యులు టెంప్ట్ అయ్యి లెక్కకు మించిన సిమ్లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రోజులు ఆ కొత్త సిమ్ను వాడటం, ఆ తర్వాత పక్కకు పడేయడం జరుగుతుంది. సిమ్ కోసం ఎక్కడ పడితే అక్కడ ఐడి ప్రూఫ్స్ మరియు ఫోటోలు ఇచ్చేస్తున్నారు. ఇలా డీలర్ల వద్దకు వెళ్లిన ఐడి ప్రూఫ్స్ మరియు ఫోటోలు మిస్యూజ్ అవుతున్నాయి. ఒక్క ఐడి ప్రూఫ్ వినియోగదారుడి వద్ద తీసుకుని దాన్ని కాపీలు చేయించి సిమ్లను ఇతరులకు ఐడి ప్రూఫ్ లేకుండానే ఇస్తుంది. మామూలుగా అయితే సిమ్ కు 50 నుండి 100 రూపాయలు ఉంటుంది. కొన్ని కంపెనీలు ఫ్రీగానే సిమ్లు ఇచ్చేస్తున్నాయి. అయితే డీలర్లు ప్రూఫ్ లేకుండా సిమ్లు ఇస్తామంటూ వారి వద్ద 500 నుండి 1000 వరకు వసూలు చేస్తున్నారు. అలా తీసుకున్న సిమ్లతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. నేరాలకు పాల్పడ్డ నెంబర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తి ఆ నేరంలో ఇరుక్కుంటాడు. అందుకే సిమ్ కొనుగోలు చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. నేరుగా కంపెనీ షోరూంలో అయితే ఉత్తమం. మధ్యవర్తి లేదా డీలర్ల వద్ద ఐడి ప్రూఫ్లను ఇచ్చినట్లయితే వారు వాటిని వేరే వారికి కూడా సిమ్ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. అందుకే ఇకపై సిమ్ కోసం ఐడి ప్రూఫ్స్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త పడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.